వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి రెండో ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా వద్దా, మరి వెళ్తే ఎవరెవరు వెళ్ళాలి అనే దాని గురించి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కు అవసరం ఉన్న వాళ్ళే వెళ్ళండి. మీకు మొదటి ఫేజ్లోనే మీరు కోరుకున్న కాలేజ్ వస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ కాలేజీని మీరు ఫైనల్ చేసుకోవచ్చు. మరి సెకండ్ ఫేజ్కి వెళ్ళే దాంట్లో ప్రధానంగా మీకు ఆల్రెడీ మొదటి రౌండ్లో సీట్ వచ్చింది, కానీ ఆ సీట్ మీకు నచ్చలేదు. మీరు మొదటి రౌండ్లో వచ్చిన సీట్లో జాయిన్ అవ్వకుండా డైరెక్ట్ సెకండ్ రౌండ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. అదే యూజర్ ఐడి, అదే పాస్వర్డ్, మీకు మళ్ళీ స్లాట్ బుకింగ్ కానీ వెరిఫికేషన్ కానీ ఏది ఉండదు, డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే. సెకండ్, మీరు ఆల్రెడీ మీకు సీట్ వచ్చింది కానీ ఫీజు కట్టారు, ఇంకా మెరుగైన సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు కూడా పాల్గొనవచ్చు. అంటే సీట్ వచ్చింది, ఫీజు కట్టుకుని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం, జాయినింగ్ రిపోర్ట్ ఆన్లైన్లో తీసుకున్నాం. మళ్ళీ దీనికంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీవీఆర్ఐటి కాలేజ్ వచ్చింది, కానీ నీకు విఎన్ఆర్ఓ, సిబిఐటియో, వాసవియో, గోకరాజో కావాలని ఉంది. నువ్వు సెకండ్ రౌండ్కి ఆల్రెడీ దీన్ని సీట్ను ఫైనల్ చేసుకున్నావు. సెకండ్ రౌండ్లో బీవీఆర్ఐటి కంటే మెరుగైన ఏవైతే నువ్వు పెడదాం అనుకున్నావు కాలేజ్ అవే పెట్టాలి, కానీ మళ్ళీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టదు, తప్పనిసరిగా పోతాం అనుకునే పెట్టాలి. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ అన్ని ఆప్షన్స్ సెకండ్ రౌండ్లో పెడితే మీకు ఉన్న బీవీఆర్ఐటి పోయి నార్మల్ కాలేజ్ రావచ్చు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇది ఒక్కసారి సెకండ్ రౌండ్లో మనకు సీట్ అలాట్ అయిందంటే ఫస్ట్ రౌండ్లో ఉన్న సీట్ పోయినట్టే. అంటే సార్ మరి సెకండ్ రౌండ్లో సీట్ నాకు నచ్చలేదు సార్, మళ్ళీ ఫస్ట్ దానికి పోతా అంటే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు మొదటి రౌండ్లో వచ్చిన సీటు కంటే మెరుగైన ఆప్షన్స్ లిమిటెడ్గా పెట్టాలి. ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ పెట్టమని చెప్పినాం, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు దీనికంటే మెరుగైన ఆప్షన్స్ మాత్రమే, అంటే జనరల్గా ఎప్పుడంటే దీనికంటే పైన ఉన్న వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, సీటు వచ్చింది ఫస్ట్ ఫేజ్లో కానీ ఫీజు కట్టలేదు, మాకు ఇంట్రెస్ట్ లేక, వీళ్ళు కూడా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో పాల్గొనవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే, ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్లో అసలు పాల్గొనలే లేదు, సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ పాల్గొనవచ్చు అంటే ఎస్, వీళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో పాల్గొనవచ్చు. ఆల్రెడీ వెరిఫికేషన్ చేసుకున్నాం మేము, కానీ ఫస్ట్ ఫేజ్లో మాకు వస్తుందో లేదో అని చెప్పేసి డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్, డెఫినెట్లీ యూ కెన్ గో టు డైరెక్ట్లీ పార్టిసిపేట్ చేయొచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. మరి ఇప్పటి వరకు వెరిఫికేషన్ కాలేదు, స్లాట్ బుక్ చేసుకోలేదు, ఇప్పుడే కొత్తగా బుక్ చేసుకుంటా అంటే ఎస్, స్లాట్ బుక్ చేసుకోండి, వెరిఫికేషన్ చేసుకోండి, మీకు కొత్తగా యూజర్ ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, కొత్తగా మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక్కటి గమనించాల్సిన విషయం ఏంటంటే, జోసా కౌన్సిలింగ్లో మనం ఒకేసారి వెబ్ ఆప్షన్స్ పెడతాం, కానీ ఎంసెట్ కౌన్సిలింగ్లో ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా పెట్టుకుంటాం. అంటే మొదటి రౌండ్లో వచ్చిన వెబ్ ఆప్షన్స్లో మీకు ఒక సీట్ వచ్చింది, ఇక వాటిని వదిలేయండి, సెకండ్ రౌండ్లో మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, వచ్చిన సీట్ కంటే మెరుగైంది. సీట్ రాని వాళ్ళు చాలా ఎక్కువ పెట్టుకోవాలి సెకండ్ రౌండ్లో. ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు ఉన్నారో మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ పెట్టాలి సెకండ్ రౌండ్లో. కాబట్టి ఈ విషయం కూడా గమనించండి, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ అదే ఉంటుంది. తర్వాత ప్రతి దానిసారి స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు 18th, 19th 2 days మీరు ఆల్రెడీ వెరిఫై అయిన వాళ్ళు, సీట్ నచ్చిన వాళ్ళంతా మీరు 18th, 19th డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ 2 days మీకు 22nd కానీ 21st కానీ అలాట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఎంసెట్ సెకండ్ రౌండ్కి ఎవరెవరు వెళ్ళేదానిపై చిన్న క్లారిటీ.